హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి జీవితంలో నీవు గెలవాలి అంటే ఎన్నింటినో ఓర్చుకోవాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం అనేది ఒక యుద్ధరంగం. ఈ యుద్ధంలో గెలవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కత్తులతోనూ తుపాకులతోనూ అవసరం లేదు. సహనం, ఓర్పు, క్రమశిక్షణ, మనోధైర్యం అనే ఆయుధాలు ఉంటే చాలు. ఓడిపోవడం సులభం, కానీ గెలవడం కోసం ఎన్నో త్యాగాలు, మరెన్నో అవమానాలు, ఇంకెన్నో కష్టాలను భరించాల్సి ఉంటుంది. అందుకే అంటారు, నీవు గెలవాలి అంటే ఎన్నింటినో ఓర్చుకోవాలి అని. ఎవరికి గెలుపు అనేది ఒక్క రాత్రిలో రాదు. కష్టాలను తట్టుకోలేని మనిషి గెలుపులోని ఆనందం ఎప్పుడూ ఆస్వాదించలేడు. ఉదాహరణకు, ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు. వర్షం పడకపోయినా ఓర్చుకోవాలి, వర్షాలు ఎక్కువగా పడినా ఓర్చుకోవాలి, పంట పెరగకపోయినా ఓర్చుకోవాలి. ఇన్ని అడ్డంకులు వస్తాయని చెప్పేసి రైతు విత్తనాలు విత్తడమే ఆపేస్తే ఎప్పటికీ గెలవలేడు. అదేవిధంగా జీవితంలో మనం ఓర్చుకుంటూ ముందుకు వెళ్తేనే ఫలితం వస్తుంది. ఓర్పు లేని మనిషి చిన్న గెలుపు సాధించినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే తాత్కాలిక ఉత్సాహం వల్ల వచ్చే గెలుపు నిలబడదు. నిజమైన గెలుపు అంటే మనసు, శరీరం రెండూ శ్రమించి సంపాదించినదే. మన మార్గంలో పెద్ద అడ్డంకి సమాజం చేసే విమర్శలు. ఎవరైనా గెలవాలని ప్రయత్నిస్తే మొదట అందరికీ విచిత్రంగానే అనిపిస్తుంది. అనరాని మాటలతో హేళన చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. కానీ మనం ఆ మాటలను ఓర్చుకుంటూ ముందుకు పోతేనే గెలుపు మనదవుతుంది. విజయం అనేది వచ్చే ముందు మొదట మనల్ని ఒంటరిని చేస్తుంది. విజయం వచ్చిన తర్వాత అందరినీ తోడుగా తెస్తుంది. ప్రతి శాస్త్రవేత్త 100 సార్లు విఫలమయ్యాక ఒక్కసారైనా సక్సెస్ అయ్యాడు అంటే ఆయన గెలుపు విలువ 100 రెట్లు పెరుగుతుంది. మనం ఓడిపోయే ప్రతి సందర్భం మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి విజయానికి ముందు వైఫల్యం రావాల్సిన అవసరం లేదు. జీవితంలో కష్టాలు రాకుండా ఎవరూ గెలవలేదు. కష్టాలను చూసి భయపడినవాడు గెలవలేడు. కష్టాలను ఎదుర్కొని వాటిని ఓర్చుకున్నవాడే గెలుస్తాడు. కష్టం ఒక పరీక్ష లాంటిది. దాన్ని భరించిన వాడే నిజమైన విజేత. విత్తనం వేసిన వెంటనే పంట చేతికి అందదు. అలాగే శ్రమ పెట్టిన వెంటనే ఫలితం రాదు. మనిషి సహనం లేకుండా ఫలితం కోరుకుంటాడు. కానీ గెలుపు అనే చెట్టు పెరిగేందుకు కాలానికి సమయాన్నిచ్చి ఓర్చుకున్నవాడే ఫలితం చూస్తాడు. భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తాయి. వాటిని ఓర్చుకోకుండా విడిపోతే కుటుంబం కూలిపోతుంది. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరిస్తారు. అది వారి గెలుపు. చిన్న చిన్న విషయాలను ఓర్చుకున్న వాళ్లే బంధాలను నిలబెట్టుకుంటారు. గెలుపు అనేది ఫలితం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం భరించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు మనకు బలం అవుతుంది. చివరిగా ఒక మాట, మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే కష్టాలు, విమర్శలు, అవమానాలు, వైఫల్యాలు, ఒత్తిడిలు వీటన్నింటినీ సహనంతో భరించాలి. గెలుపు అనేది ఒక్క రోజులో రాదు. అది మన ఓర్పు, క్రమశిక్షణ, కష్టం, మనలోని సహనం యొక్క ఫలితమే గెలుపు. మనిషి జీవితంలో ప్రతి విజయం వెనక ఒక త్యాగం ఉంటుంది. గెలుపు అనే పదం వెనక ఓర్పు అనే శక్తి దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.